సత్యనారాయణరాజు అలియాస్ సత్యసాయిబాబా 1926లో పెద్ద వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కాబట్టి ఆ పిల్లవాడికి అలా పేరు పెట్టారు తల్లిదండ్రులు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతటకవే మోగాయని ఇప్పటికీ చెప్పుకుంటారు. ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రచించిన జీవిత కథ ప్రకారం వ్రతం తర్వాత ఈశ్వరమ్మకు ఒక నీలిరంగు గోళం వంటి కాంతి తనలో లీనమవుతున్నట్టుగా కల వచ్చింది. తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. బిడ్డ జననం తర్వాత పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చింది. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. అయితే ఈ అనుభవాలను గురించిన ఆ సమయంలో ఉన్న వ్యక్తుల నుండే విభిన్న కథనాలు వినబడుతున్నాయి. యవనంలో సత్యసాయిబాబా దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయసులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరిచారు. తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత కొంత విచిత్రమైన ప్రవర్తన తేలుకుట్టినట్టుగా కనబరిచారు. ఈ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగినట్టు చెప్పుకుంటారు. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవారు. భోజనం సరిగ్గా చేసేవాడు కాదు. 1940లో తాను షిరిడీ సాయిబాబాకు చెందిన ఫకీరు అవతారమని ప్రకటించుకున్నారు. అదే పేరు తనకు పెట్టుకున్నారు. కస్తూరి రాసిన జీవిత చరిత్ర ప్రకారం అక్టోబర్ 20, 1940లో తన 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన పుస్తకాలు వదిలేసి నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా పని నాకున్నది అని చెప్పారు. తర్వాత 3 ఏళ్లు ఎక్కువ సమయం దగ్గర్లోని ఒక తోటలో చెట్టు కింద గడిపాడు. అప్పుడే అతని చుట్టూ ప్రజలు గుమికూడటం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారమని ప్రకటించాడు. అప్పటి నుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. 1942 నాటి బుక్కపట్నం స్కూల్ రికార్డులలో అతని పేరు ఉంది. 1944లో అతని అనుచరులు అంటే భక్తులు ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని పాత మందిరం అంటారు. ప్రస్తుతం ఇది ఆశ్రమమైన ప్రశాంతి నిలయం. దీని నిర్మాణం 1948లో మొదలయ్యింది. 1969లో తన ప్రవచనంలో తాను శివుని శక్తిగల అవతారమని ప్రకటించారు. ప్రవచనంలో తాను షిరిడి సాయిబాబా అవతారమని, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు. 1958లో సత్యసాయిబాబా అనుచరులు సనాతన సారథి అధికారిక పత్రికను ప్రచురించటం ప్రారంభించారు. అదే సమయంలో పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించటం అధికమైంది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారతదేశం దాటి బయటకు వెళ్లాడు. కానీ అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. 1960లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలుంటానని చెప్పారు. ప్రచురించబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది. నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను. కానీ ఈ కొత్త శరీరంలో అలా కాను. పుట్టపర్తే సత్యసాయి ప్రీతిపాత్రమైన స్థలం. పుట్టపర్తిలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నాను. ఒకప్పటి ఈ చిన్న గ్రామం ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్య జ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల, ఒక ఆధ్యాత్మిక మ్యూజియం, ఒక రైల్వే స్టేషన్, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి. పుట్టపర్తి ఆశ్రమాన్ని దేశ విదేశాలకు చెందిన వివిఐపీలు సందర్శించుకుంటారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం నుంచి 180, ఇతర దేశాల నుంచి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. సంవత్సరంలో అధిక భాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉంటుంది. వేసవి కాలం కొన్ని రోజులు బెంగళూరులోని బృందావనం ఆశ్రమంలో గడుపుతారు. ఎప్పుడైనా కొడైకెనాల్లోని సాయి శృతి ఆశ్రమానికి వెడతాడు. సత్యసాయిబాబా 3 ముఖ్య మందిరాలను స్థాపించారు. అవి ముంబైలోని ధర్మక్షేత్రం లేదా సత్యం, హైదరాబాద్లోని శివం,
చెన్నైలోని సుందరం బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓంకార స్మరణ సుప్రభాతాలతో మొదలవుతుంది. తర్వాత వేదపారాయణ, సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబా దర్శనమిస్తాడు. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసాలలో బాబా ఇచ్చే దర్శనం పట్ల భక్తులకు ప్రత్యేక ఆకర్షణ ఉండేది. ఎందుకంటే బాబా జన్మదినం ఈ కాలంలోనే వస్తుంది. దర్శన సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని సృష్టించి పంచేవారు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడటానికి అనుమతించేవారు. ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవటం భక్తులకు ఎంతో సంతోషకరంగా ఉండేది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులోని మాటలను, ఇతర అనూహ్యమైన విషయాలను వెల్లడిస్తుంటారని, అలా భక్తులు ఆశ్చర్యపడతారని అంటారు.